ఇండియా వెస్ట్ ఇంగ్లాండ్ల మధ్య జరిగిన మూడో టీ20లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టులో రెండో ఓవర్లో ఒక వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా వేసిన బౌలింగ్లో ఫిల్ సాల్ట్ 5 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్ డకెట్ దూకుడు పెంచాడు. ఇంగ్లాండ్ జట్టు పవర్ ప్లే ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. జోస్ బట్లర్ అయితే దూకుడు పెంచాడు. ఇంగ్లాండ్ బ్యాటర్లు క్రీజులో కుదురుకున్నారు. అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలర్లను మారుస్తూ ప్రయోగాలు చేశాడు. జోస్ బట్లర్ 8వ ఓవర్లో అవుట్ అయ్యాడు. వరుణ్ చక్రవర్తి వేసిన 8వ ఓవర్లో సంజు శాంసన్ క్యాచ్ ఇచ్చి 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బెన్ డకెట్ 28 బంతుల్లో 51 పరుగులు చేసుకున్నాడు. హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అక్షర్ పటేల్ వేసిన 10వ ఓవర్లో చివరి బంతికి భారీ షాట్ ఆడి అభిషేక్ శర్మకు చిక్కాడు. 10 ఓవర్లకు ఇంగ్లాండ్ స్కోరు 3 వికెట్లకు 87 పరుగులు చేసింది. 12వ ఓవర్లో హరీ బ్రూక్ 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 13 ఓవర్లకు ఇంగ్లాండ్ స్కోరు 4 వికెట్లకు 108 పరుగులు చేసింది. ఆ తర్వాత 13వ ఓవర్లో జమీ స్మిత్ 6 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మరుసటి బాలికే జమీ ఓవర్టన్ ఎదుర్కొన్న తొలి బంతికే క్లీన్ బౌల్డ్ అవుట్ అయ్యాడు. 14 ఓవర్లకు ఇంగ్లాండ్ స్కోర్ 6 వికెట్లకు 116 పరుగులు చేసింది. రవి బిష్నాయ్ వేసిన 15వ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. 15 ఓవర్లకు స్కోరు 6 వికెట్లకు 123 పరుగులు. వరుణ్ చక్రవర్తికి 4వ వికెట్ పడింది. బ్రెడన్ కార్స్ 3 పరుగుల వద్ద తిలక్ వర్మ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తికి 5వ వికెట్ పడింది. అతను వేసిన 16వ చివరి బంతికి జోఫ్రా ఆర్చర్ క్లీన్ బౌల్డ్ అవుట్ అయ్యాడు. 16 ఓవర్లకు ఇంగ్లాండ్ జట్టు స్కోరు 8 వికెట్లకు 127 పరుగులు చేసింది. ఆ టైంలో లివింగ్స్టోన్ 24 పరుగులతో ఉన్నాడు. ఆ తర్వాత లివింగ్స్టోన్ మాత్రం దూకుడు పెంచాడు. రవి బిష్నాయ్ వేసిన 17వ ఓవర్లో లివింగ్స్టోన్ 3 సిక్సర్లు బాదాడు. 17 ఓవర్లకు ఇంగ్లాండ్ స్కోరు 8 వికెట్ 146 పరుగులు చేసింది. 18వ ఓవర్లో హార్దిక్ పాండ్యా వేసిన ఓవర్లో లివింగ్స్టోన్ 43 పరుగులు చేసి జూరల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 18వ ఓవర్లో స్కోరు 9 వికెట్లకు 151 పరుగులు చేసింది. నిర్ణీత 20వ ఓవర్లో 9 వికెట్ల నష్టానికి ఇంగ్లాండ్ జట్టు 171 పరుగులు చేసింది. ఓపెనర్ బెన్ డకెట్ 28 బంతులాడి 51 పరుగులు చేశాడు. లివింగ్స్టోన్ 24 బంతులాడి 43 పరుగులు చేశాడు. భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 24 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా 33 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీయగా రవి బిష్నాయ్ 46 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. అక్షర్ పటేల్ 19 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన భారత జట్టు 20 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసి ఓటమి పాలైంది. భారత జట్టులో అభిషేక్ శర్మ 14 బంతులాడి 24 పరుగులు చేయగా హార్దిక్ పాండ్యా 35 బంతుల్లో 40 పరుగులు చేశాడు. మిగతా వాళ్ళందరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. ఇంగ్లాండ్ బౌలర్లలో జే ఓవర్టన్ 24 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయగా బి కార్సే 2 వికెట్లు తీయగా జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు తీశాడు. మార్క్ వుడ్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీశారు.